రాశారు. మన వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే క్షమించడం యొక్క ప్రాముఖ్యత. చూడండి, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వచనాలు. ఆ సమయంలో పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని గోరిన ఒక రోజున పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పుడు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించనని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసుల్లో ఒకని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలిపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసాయిల్లో వేయించాను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానుకి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఈ భాగం పేతురు ప్రభువును ప్రశ్న అడగటం ద్వారా ప్రభు ఒక కథ రూపంలో క్షమాపణ గురించి ఒక దృష్టాంతాన్ని మన మధ్యలో ఉంచినట్లుగా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. క్షమించడం అనేది అంత సులభమైన విషయమేం కాదు. మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి మన సంభాషణలో కావచ్చు, మనం చేసే పనుల్లో కావచ్చు, మనకనే ఎదురయ్యే వ్యక్తుల దగ్గర నుంచి, లేకపోతే మనం చూసే విషయాల్లో ఎక్కడో చోట మనం దీన్ని క్షమించడం అనే విషయాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి మనకి ఏర్పడుతూనే ఉంటుంది. అతని యొక్క అభిప్రాయం మనం నచ్చకపోవచ్చు, లేకపోతే అతను చేసే పని నచ్చకపోవచ్చు, మందే అతనికి నచ్చకపోవచ్చు. ఈ విధంగా ఏదో రోజు కూడా ఏదో విధంగా ఈ పరిస్థితి మనకు ఎదురవుతూనే ఉంటుంది. అయితే ఇలా ఎదురైనప్పుడు మనకు వ్యతిరేకంగానో లేకపోతే ఏదైనా మాట కానీ క్రియ కానీ జరిగినప్పుడు మనం క్షమించకపోతే ఏమవుతుందనంటే అది కోపానికి దారితీస్తుంది. కోపం వస్తుంది. ఆ కోపం దాన్ని అలాగ ఉంచినప్పుడు అది విరోధంగా మారుతుంది. ఆ విరోధం ఏమవుతుందంటే శత్రుత్వానికి దారితీస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఆ వ్యక్తి యొక్క పతనాన్ని, నాశనాన్ని కోరుకుంటాం. మనకు తెలియకుండానే అతనికి ఏదైనా హాని జరుగుతూ ఉంటే లోపల ఆనందపడటం, అతనికి ఏదో జరగాలని కోరుకోవటం అన్నది మన హృదయాల్లో తెలియకుండా కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఓపెన్గా కూడా దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. 2 నెలల క్రితం అనుకుంటా, మీ అందరికీ తెలుసు, న్యూస్లోని చూసి ఉంటారు, కత్తి మహేష్ అనే ఒక వ్యక్తి, ఆయన సినీ క్రిటిక్, తను యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందాడు. గతంలో ఒక ప్రముఖ సినిమా హీరో జీవితానికి సంబంధించి అతని యొక్క క్యారెక్టర్ విషయంలో తను కామెంట్స్ చేయడం జరిగింది. అయితే అతని అభిమానులు, ఆ సినిమా హీరో అభిమానులు తన మీద కక్ష, ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకుని తన మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అది అక్కడితో అయిపోయింది. అది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతి అది. అయితే ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో
వాళ్ళు ఓపెన్గా సోషల్ మీడియాలో అతను చనిపోవాలని, అతనికి తగిన శాస్తి జరిగిందని, ఆ నాశనం అయిపోవాలని వాళ్ళు సోషల్ మీడియాలో ఓపెన్గా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. చూడండి, ఎప్పుడైతే ఆ విభేదం శత్రుత్వంగా మారిందో, ఆ కోపాన్ని తొలగించుకోలేక ఆ వ్యక్తులు ఉన్నారో తన చావును కోరుకున్నారు. అందుకనే ఫ్రాన్స్ను పరిపాలించిన లూయి 12 ఒక ఆయన, లూయి 12 అని ఒక ఆయన ఏమని అంటాడంటే, నథింగ్ స్మెల్స్ సో స్వీట్ యాజ్ ది డెడ్ బాడీ ఆఫ్ యువర్ ఎనిమీ అంటాడు. శవం దగ్గర మధురమైన వాసన రాదు, అర్థమైందా? అయితే నీ శత్రువు యొక్క శవం నీకు సుమధురమైన వాసన ఇస్తుంది అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? మనం అతన్ని క్షమించలేకపోయాం కాబట్టి, తన మీద కోపాన్ని అలాగే నిలబెట్టుకుని ఉన్నాం కాబట్టి ఏమవుతుందని అంటే, నథింగ్ స్మెల్స్ సో స్వీట్ యాజ్ ది డెడ్ బాడీ ఆఫ్ యువర్ ఎనిమీ అని అంటాడు ఆయన. కాబట్టి క్రైస్తవులంగా మనం అలా చేయలేం, మనం ఆలోచించలేం, అలా కోరుకోలేం. బైబిల్ దానికి భిన్నంగా బోధిస్తూ ఉంది. క్షమించడం అనేది దేవుని గుణాన్ని ప్రతిఫలిస్తూ ఉంది. మనం చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దానికి మాదిరి. ఆయన అప్పగింపబడ్డాడు, అన్యాయంగా నేరస్థాపన చేయబడ్డాడు, ఉమ్మివేయబడి కొట్టబడి ఆయన సిలువకు అప్పగించబడినప్పటికీ కూడా తన విరోధుల విషయంలో ఆయన ఏమన్నాడంటే వారిని క్షమించమని అడిగినట్లుగా మనం చూస్తాం. సో మనం ఇతరులను అదే విధంగా క్షమించాలి. కేవలం విశ్వాసులను మాత్రమే, మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు ఇతరులైనప్పటికీ విశ్వాసులు కాకపోయినప్పటికీ కూడా మనం క్షమించగలగాలి. అయితే ఆయన దేవుడు కాబట్టి క్షమించేశాడండి, మేము ఎలా క్షమించగలం? ఆయన మాకు చేసిన ద్రోహం అట్లాంటిది కాదు, ఇట్లాంటిది కాదు. రైట్, నిజమే, అట్లాంటివి కూడా ఉంటాయి. అయితే మనకు కొన్ని దృష్టాంతాలు దేవుని దగ్గర నుంచే కాదు, మనుషుల దగ్గర నుంచి కూడా మనం చూడగలం. బైబిల్లో చూస్తే స్టెఫను తను చంపిన వాళ్ళ గురించి ఈ నేరం, ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దని చెప్పాడు ఆయన. అది బైబిల్లో సంగతి అండి అని అనొచ్చు. మనకందరికీ తెలిసిన సంఘటన, గ్రహం స్టెయిన్స్ ఒరిస్సాలో ఆయన్ని ఆయన ఇద్దరు కుమారుల్ని సజీవ దహనం చేసినప్పుడు ఆయన భార్య గ్లాడిస్ స్టెయిన్ ఏమని అన్నదంటే, ఆ హంతకుల్ని నేను క్షమించుతాను అని అంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, భర్త, ఇద్దరు పిల్లలు, వాళ్ళు సజీవన దహనం చేయబడినప్పుడు ఆ హంతకుల్ని ఆవిడ క్షమించగలిగింది, క్షమించానని ఓపెన్గా అందరికీ తెలియజేసింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, క్షమించడం అనేది సంఘానికి చాలా ముఖ్యమైన విషయం. సంఘంలో ఒకరికొకరు మనం ఐక్యంగా ప్రేమ సహవాసాలతోటి ఉండాలంటే, సంఘ అభివృద్ధికి మనం చేయూతను అందించాలంటే ఒకరినొకరు క్షమించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒకవేళ ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు కానీ ఏమైనా వచ్చినప్పుడు అది అక్కడితో పరిష్కారం కాకపోతే ఏం జరుగుతుందంటే, అది పెద్దదయ్యి గ్రూపులుగా చీలిపోయి కొన్ని సందర్భాల్లో మీరు వినే ఉండుంటారు, కొన్ని చర్చెస్ ఇద్దరి మధ్య మొదలైన ఆ విభేదం చిలికి గాని వాళ్ళలాగా మారి అది సంఘమే చీలిపోయే స్థితిలోకి అది తీసుకుని వెళ్ళటం మనం చాలా సంఘటనల్లో చూస్తాం. నేను చూశాను అలాంటివి. కాబట్టి క్రైస్తవులంగా మనం దేవుని యొక్క లక్షణాన్ని, గుణాన్ని ప్రతిఫలింప చేయాలి అని అంటే ఒకరినొకరు క్షమించుకునే మనసును కలిగి ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, క్షమించేవాడిని ఏమని అందంటే, సామెతల గ్రంథంలో సుబుద్ధి గలవాడు అని అంది. సుబుద్ధి గలవాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, ఒకని సుబుద్ధి వాణ్ణి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. దీర్ఘశాంతమునిచ్చును అన్న విషయంలో ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, అతనికి కోపం రాకుండా చేస్తుందట. చూడండి, మనకు అవతల వ్యక్తి మనకు విరోధంగా ఏదైనా మాట్లాడినప్పుడు లేకపోతే కార్యం చేసినప్పుడు మనకు ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటంటే కోపమే. ఆ దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తికి ఆ కోపం రాకుండా చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అతడు సుబుద్ధి గలవాడు అని మన బైబిల్ చెప్తుంది. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. చూడండి ఎంత గొప్ప మాట చూడండి.
తప్పులు క్షమించడం నీకు ఘనతనిస్తుందని అంటే ఆ ఘనతను సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవా? సో మన వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇక్కడ 21 నుంచి 35 వచనాల వరకు నేను దాన్ని 5 భాగాలుగా నేను విభజించాను. మొదటిది 21, 22 వచనాలు. ద కౌంట్ ఇన్ ఫర్ గివింగ్ అంటే క్షమించడంలో లెక్క. ఆ తర్వాత ద అకౌంట్ ఆఫ్ ద కింగ్ 23 నుంచి 27 వచనాలు అంటే ఆ రాజు దగ్గర ఉన్న ఖాతా. మూడో విషయం ఏంటంటే ద యాక్ట్ ఆఫ్ ది డెటార్ అంటే ఇక్కడ తోడిదాసుల్ని 100 దినారాలు అప్పు ఉన్న అతన్ని జైల్లో పెట్టించాడు కదా, అతను అప్పు ఉన్న ఇతను చేసిన పని ఏంటి? నాలుగోది ద వర్డిక్ట్ ఆఫ్ ది క్రెడిటర్ అంటే అప్పుడు ఆ యజమాని ఆ అప్పు ఉన్న అతన్ని ఏం చేశాడు అని అన్నది. ఆఖరిది ద ఎఫెక్ట్ ఇన్ నాట్ ఫర్ గివింగ్ అంటే మీరు క్షమించకపోతే దాని యొక్క పర్యవసానాలు, ప్రభావం, ఫలితాలు ఎట్లా ఉంటాయి అని అన్నది. సో ఇది మనం చూడబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీరు శ్రద్ధగా ఆలకించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మొదట పేతురు ప్రభు దగ్గరకు వచ్చి ఈ ప్రశ్న వేశాడు, నేను ఎన్నిసార్లు నా దాసుని క్షమించాలి అని, నా తోటి సహోదరుని. ఇక్కడ ఈ యొక్క అధ్యాయం ప్రభు విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి నుంచి మనం చూస్తే చిన్న బిడ్డ అని అన్నాడు, ఆ తర్వాత చిన్నవారు అని అన్నాడు, గొర్రెలు అని అన్నాడు, సహోదరులు అని అన్నాడు. సో ఈ మాటలన్నింటినీ చూస్తుంటే అది విశ్వాసులకి రాయబడిన అధ్యాయంగా మనం చూడొచ్చు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే లిమిటేషన్ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఎంతవరకు దాని పరిధి, నాకేమైనా పరిధి ఉందా? నేను ప్రతిసారి అతను చేసిన ప్రతిసారి ఇలా క్షమించుకుంటా వెళ్తానే ఉంటానా? ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు. సో దానికి పేతురుకున్న ఆధారం ఏంటంటే ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ 3 మార్లు మట్టుకు 4 మార్లు మట్టుకు నేను శిక్షిస్తానని ప్రభు చెప్తాడు. ఆ అధ్యాయం అంతా కూడా 3, 4, 3, 4 అన్న పదాలు మనం చూస్తాం. 2వ అధ్యాయంలో కూడా అట్లా కనిపిస్తుంది. అయితే వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు యూదులు. అక్కడ రబ్బీ అంటే యూదుల బోధకుడు జోస్ బెన్ జహూదా అనే ఒక వ్యక్తి, ఆయన ఆ రబ్బీ, యూదుల యొక్క రబ్బీ ఏమనంటే 4 సార్లు మాత్రం క్షమించవచ్చు అని ఆయన చెప్పాడు. కాబట్టి ఒకవేళ ఆ విషయం గురించి వీళ్ళు అనుకున్నారో లేకపోతే ఆమోసు గ్రంథంలో ఉన్న సబ్జెక్టు గురించి పేతురుకి జ్ఞాపకం వచ్చిందో తెలియదు, కానీ నేను ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు అడగటం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ లెక్క అడుగుతూ ఉన్నాడు, ఎన్నిసార్లు నేను క్షమించాలి. అయితే ప్రభు దానికి ఆన్సర్ చెప్తూ ఏమన్నాడంటే చూడండి, 77 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారు మట్టుకని. అంటే దీన్ని కొంతమంది వ్యాఖ్యాతలు ఏమన్నారంటే 77 సార్లు అని, అలా కాదు 70 × 7 అని కొంతమంది వ్యాఖ్యానించారు. అది ఏం తీసుకున్నా సరే 77 అని అనుకుంటే 78సారి నువ్వు క్షమించవసరం లేదా? దేవుడు అట్లా చెప్పటంలా. దేవుడు దానికంటూ ఒక పరిధిని ఆయన నిర్ణయించటంలా. ఒకవేళ 70 × 7 490 సార్లు అయిపోయిన తర్వాత 491సారి నేను క్షమించకూడదా? దానికి ఆన్సరు, దానికి ఒక సమాధానం మన తర్వాత మనం ధ్యానించేటప్పుడు మనకు దొరుకుతుంది. సో పేతురు నాకు ఎంతవరకు లిమిట్ ఉంది, పరిధి ఉందని అడుగుతూ ఉంటే ప్రభు దానికి ఆన్సర్ చెప్పాడు. అప్పుడు ఈ ఉదాహరణ అంటే ఈ యొక్క సంగతి, ఈ యొక్క ఉపమానం ఆయన చెప్పటం మొదలుపెట్టారు. పరలోక రాజ్యం తన దాసుల యొక్క లెక్క చూసుకున్న ఒక రాజును పోలి ఉంది అని అన్నాడు. సో ఈ రాజు యొక్క ఖాతా ఉంది, ఎవరెవరు ఎంతెంత బాకీ ఉన్నారో అని అన్న ఖాతా ఆయన దగ్గర ఉంది. ఆ ఖాతా ఆయన ఓపెన్ చేసినప్పుడు అక్కడ కనిపించింది ఏంటంటే ఒక దాసుడు ఆయనకి 10,000 తలాంతులు, 10,000 తలాంతు వచ్చి ఒక్కొక్కటి 3,600 రూపాయలుగా మన బైబిల్లో చూస్తాం. అట్లాంటిది 10,000 తలాంతులు. ఆ రోజుల్లో 10,000కు మించి ఎక్కువ సంఖ్య లెక్కింపబడలా. తర్వాత రోజుల్లో 1,00,000, కోటి, బిలియను, మిలియను, ట్రిలియన్ ఇట్లాంటివి వచ్చినాయి. కానీ ఆ రోజుల్లో అత్యధికంగా లెక్కించబడిన సంఖ్య 10,000 మాత్రమే. ఆ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన ఎంతవరకు ఎంత ఎక్కువ చెప్పాలో అంత ఎక్కువ చెప్పారన్నమాట. ఆ సంఖ్యను చెప్పుకొని వస్తున్నాను. సో ఈ ఖాతా తెరిచినప్పుడు అతనికి ఉన్న మొత్తం ఎంత అంటే 10,000 తలాంతులు. దాన్ని మనం
రూపాయల్లోకి మార్చుకుంటే 3,60,00,000, అంటే ఇంచుమించు దాని 360 మిలియన్లు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి యొక్క జీతం రోజుకి దినారం. ఇంత అప్పున్న ఈ వ్యక్తి ఒకవేళ అది నిజంగా ఆయనకి తీర్చాలి అని అనుకుంటే కనుక, ఆయనకి మనం రెండో జన్మ గురించి మాట్లాడకం, మనకి మరో జన్మ అంటూ లేదు, ఉన్నది ఒకటే జన్మ. ఒకవేళ దేవుడు ఆయుష్ ఇస్తే రోజుకి తను సంపాదించే దినారం చొప్పున అతను చెల్లించుకుంటూ వెళ్ళిపోతే అతనికి 98,630 సంవత్సరాలు పడుద్ది. ఒకవేళ రోజుకి 10 అని అనుకుందాం, అప్పుడు 9,863 సంవత్సరాలు పడుద్ది. ఒకవేళ 100 చెల్లిస్తే కనీసం 986 సంవత్సరాలు పడుద్ది. ఇంత పెద్ద మొత్తంలో అతను బాకీ పడినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే నిజంగా అంత మొత్తంలో బాకీ పడి ఉంటాడంటారా? ఇక్కడ విషయం తెలియజేసేది ఏంటంటే, ఈ రాజు దేవునికి పోలికగా ఉన్నాడు. ఇంత పెద్ద మొత్తంలో తన దాసుడు తనకి అచ్చి ఉండటం, అంత మొత్తంలో ఆయన ఎందుకు బాకీ ఇస్తాడు, ఇచ్చింది ఈయన ఏం చేశాడు ఎన్నాటి మనం ప్రశ్నలు వేసుకోకుండా ఉంటే, అది ఏం చేస్తుందంటే ఆ విషయం మనకేం తెలియజేస్తుందంటే, మన యొక్క అతిక్రమాలు, మన యొక్క పాపాలు యొక్క విస్తృతిని తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రెండవ విషయంలో మనం తెలుసుకున్న విషయాలు 4 ఉన్నాయి, తెలుసుకోవాల్సిన సంగతులు. ఒకటి ఏంటంటే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి పాపం దేవునికి రుణం, దేవునికి రుణమే. రెండోది, అలాగ నువ్వు చేసే ప్రతి పాపాన్ని యొక్క రుణాల లెక్క దేవుని దగ్గర ఉంది. మూడో విషయం, ఆ రుణాలు ఎట్లాంటివి అంటే, మనం అవి చాలా పెద్దవి. 40వ కీర్తన 40వ కీర్తన 12వ వచనం చదువుతున్నాను చూడండి. లెక్కలేని అపాయాలను చుట్టుకొని చూడండి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. సో మన దోషాలు, మన అతిక్రమాలు ఒక లెక్క చాలా గొప్పది, పెద్దది, ఎక్కువ అని అనుకోవచ్చు. 4వ విషయం ఏంటంటే, అది ఎవ్వరూ తీర్చలేనిది. అదే కీర్తన 49వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. ఎవడనూ ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. 7వ వచనం, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. చూడండి 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నడూ తీరకట్లుండవలసిందే. ఆ యొక్క రుణం ఎవ్వరూ తీర్చలేంది. ఇక్కడ ఈ దాసుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అసాధ్యమైన ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఏమని? ఈ రాజు ఏం చేశాడంటే, నువ్వు అప్పు తీర్చే వరకు నీ భార్యని, నీ పిల్లల్ని చెరసాల్లో వేయిస్తాను, నీ ఆస్తి అంతా అమ్మేస్తాను అని అన్నాడు. వాస్తవానికి అది చేసినా ఇది తీరని సంగతే. ఆ రోజుల్లో ఒకవేళ బాకీ తీర్చకపోతే జైలుకు పంపించడం, చెరసాల్లో వేయించడం అన్నది సామాన్యం. ఈ రోజుల్లో కూడా అలా చేయొచ్చు, చేస్తారు కూడా. అయితే ఇంత చేసినా సరే, నేను ఏదో రకంగా అంటే భార్యను పిల్లలను చెరసాల్లో వేయించి ఆస్తి అమ్మితే, అలా చేసినప్పటికీ కూడా, తిన సంపాదించినప్పటికీ కూడా ఆ యొక్క రుణాన్ని ఈ వ్యక్తి తీర్చలేడు. అంత ఎక్కువ మొత్తంలో తను బాకీ పడి ఉన్నాడు. అందుకనే ఆ రుణాన్ని ఏం చేశాడు తెలుసా? ఈ రాజు కనికరపడి ఏం చేశాడు తెలుసా? ఆ రుణాన్ని మాఫీ చేశాడు. ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. నువ్వు తీర్చలేవు, నువ్వు నేను ఎప్పటికీ తీర్చలేం. అయితే ఈ రాజు కనికరపడినట్టే దేవుడు కనికరపడి తన యొక్క అప్పును తీర్చాడు. తీర్చడం కాదు, మాఫీ చేశాడు, తీర్చాడు. వానిని విడిచి అప్పు క్షమించాడు. అందుకనే ఒక ఆయన అంటాడు, హీ కేమ్ టు పే ఎ డెట్ హీ డిడ్ నాట్ ఓ బికాస్ వీ ఓడ్ ఎ డెట్ వీ కుడ్ నాట్ పే. అంటే ఆయన చేయని రుణాన్ని ఆయన బాకీ తీర్చడానికి వచ్చాడు. ఎందుకంటే మనం తీర్చలేని రుణాన్ని మనం బాకీ పడ్డాం. ఆయనే గనక ఆ రుణాన్ని క్షమించకపోతే ఎప్పటికీ మనం తీర్చలేం. ఆ తర్వాత నేను ముందుకెళ్తున్నాను. మూడో విషయం ఏంటంటే,
ది యాక్ట్ ఆఫ్ ది డెటార్. అప్పు క్షమించబడిన అప్పుబడిన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఎక్కడో వాడు కాదు, తన తోటి దాసుడేనంట. తన తోటి దాసుని దగ్గరికి వచ్చి 100 దెనారాలు అప్పు ఉన్న తన తోటి దాసుని దగ్గరికి వచ్చి తన అప్పు తీర్చమని అన్నాడు. రాజు దగ్గర ఈ వ్యక్తి ఎలాగైతే ఆయన్ని ప్రాధేయపడ్డాడో అదేవిధంగా ఆ తోటి దాసుడు కూడా ఈయన్ని ప్రాధేయపడినట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు తెలుసా? తోడి దాసుడు సాగిలిపడి, రాజు దగ్గర సాగిలిపడ్డాడంటే అది వేరే సంగతి ఈ దాసుడు, కానీ ఇతని తోడి దాసుడు తన సహదాసుడి దగ్గరే సాగిలిపడుతున్నా ఉన్నాడు. సాగిలిపడి, నా ఎడల ఓర్చుకున్నాము, నేను చెల్లించదనని వాడిని వేడుకొనెను. అది చాలా చిన్న మొత్తం, 100 దెనారాలు, చాలా సులభంగా తీర్చొచ్చు. అయితే ఈ యొక్క క్షమించబడ్డ ఈ దాసుడు వెళ్ళి తన్ని చాలా కోపంతో, చాలా దారుణంగా తన పీక పట్టుకుని, గొంతు పట్టుకుని ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా బాకీ చెల్లించు అని అన్నాడు. అయితే వాస్తవానికి ఈ దాసుడు ఇలా అడగటానికి తనకి చట్టపరమైన హక్కు ఉంది, నిజంగా అప్పున్నాడు, కానీ నైతికపరమైన హక్కు లేదు అతనికి. ఎందుకనంటే అంతకుముందు తను ఎలాగ క్షమించబడ్డాడు అనంటే చట్టపరంగా క్షమించబడలా, నైతిక పరంగానే క్షమించబడ్డాడు. ఆ రాజు నిన్ను క్షమించాను, నీ అప్పుని క్షమించాను అని విడుదల చేశాడు. అది నైతిక పరంగా చేసిన పని, చట్టపరంగా చేసింది కాదు. అతను జాలిపడి కనికరపడి చేసిన పని అది, దానితో చట్టానికి సంబంధం లేదు. అయితే ఇతనికి చట్టపరమైన హక్కు ఉంది కానీ నైతికపరమైన హక్కు లేదు. కానీ నైతికపరంగా క్షమించబడిన ఈ వ్యక్తి చట్టబద్ధంగా ఆ వ్యక్తిని పట్టుకొని అడుగుతూ ఉన్నాడు, నువ్వు తీరుస్తావా, తీర్చవా అని. దేవుడు కూడా నా రుణాన్ని కనికరపడి జాలిపడి దయతో కృపతో క్షమించాడు. అంతే తప్ప మన క్రియలను బట్టి మన సత్ప్రవర్తన బట్టి ఆయన మనల్ని క్షమించాల. మీరు చూడవచ్చు, కారాగారాల్లో, చెరసాల్లో మర్డర్ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు వేశారు అని అంటారు. జీవిత ఖైదు వేసిన తర్వాత ఆ వ్యక్తిని మళ్ళీ విడుదల చేస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత, 12-13 సంవత్సరాలు. వాస్తవానికి జీవిత ఖైదు అంటారు కానీ అది 12-13 సంవత్సరాలు ఉంటుంది. కొంతకాలం తర్వాత అతని యొక్క సత్ప్రవర్తనను చూసి ఏ రిపబ్లిక్ డే రోజునో లేకపోతే ఇండిపెండెన్స్ డే రోజునో అతన్ని విడుదల చేస్తారు. సత్ప్రవర్తన బట్టి తను క్షమించబడ్డాడు. అది ఈ లోకపరమైన, ఈ దేశపరమైన చట్టాలు అవి. కానీ దేవునికి విరోధంగా చేసే పాపం, దానివల్ల ఏర్పడిన రుణం, మనం క్రియలు ఏదో మంచి పనులు చేస్తే కొట్టివేయబడేది కాదు. సో దేవుని దగ్గర నుంచి మనం పొందే క్షమాపణ మన క్రియలను బట్టి, మన యొక్క సత్ప్రవర్తన బట్టి దేవుడు అనుగ్రహించడంలా. మన విమోచన దాని మీద ఆధారపడలేదు. దేవుని యొక్క కృప, కనికరం, జాలి, దయ, దీనివల్లనే మన పాపాలు క్షమించబడుతున్నాయి. చూడండి, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దాన్ని మాథ్యూ హెన్రీ చక్కగా వర్ణిస్తాడు. ఈ యొక్క అప్పు, ఆ వ్యక్తి యొక్క దుర్మార్గంగా అతన్ని అడగటం, వీటిని పోల్చుతా అని ఏమంటాడంటే, హౌ స్మాల్ దట్ డెట్ వాజ్, హౌ సివియర్ ద డిమాండ్ వాజ్, హౌ సబ్మిసివ్ ద డెటర్ వాజ్, హౌ ఫ్యూరియస్ ద క్రెడిటర్ వాజ్. చూడండి, అది చాలా చిన్న మొత్తం, కానీ గొంతు పట్టుకుని అడుగుతూ ఉన్నాడు. ఎంత సివియర్గా తనని డిమాండ్ చేస్తున్నాడు చూడండి. హౌ సబ్మిసివ్ ద డెటర్ వాజ్, సాగిలపడి అడుగుతూ ఉన్నాడు, ప్రాధాయపడి ఓర్చుకో అని అడుగుతూ ఉన్నాడు. కానీ ఇతను ఎంత ఫ్యూరియస్గా, ఎంత కోపంగా, ఎంత రౌద్రంగా తన గొంతు పట్టుకుని అడుగుతూ ఉన్నాడు. సో ఈ సమయంలో చూడండి, తన తోడిదాసులు అంటే ఎవరైతే ఈ 100 దినారాలు బాకీ ఉన్నారో ఈ సంగతిని చూసి ఈ వ్యక్తి 100 దినారాలు తీర్చలేదని చెప్పి తనను జైల్లో పెట్టించినప్పుడు ఈ తోడిదాసులు, ఈ వ్యక్తి యొక్క దాసులు వచ్చి ఏం చేస్తున్నారంటే, కాగా వాడి తోడిదాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి. వాళ్ళ యొక్క శ్రద్ధ మనం అక్కడ గమనించవచ్చు. తన తోటి దాసుని చేత
చెరసాలలో వేయించబడినప్పుడు వీళ్ళు తీసుకునే శ్రద్ధ, అతని పట్ల వీళ్ళకున్న ఆ శ్రద్ధ మనం గమనించాలి. తను అన్యాయంగా చెరసాలలో వేయించబడినప్పుడు తను క్షమించబడి కూడా తన యొక్క తోటి దాసుని విషయం, అప్పు విషయమై తను అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ విషయాన్ని యజమానుని దగ్గర తీసుకుని వెళ్ళారు, రాజు దగ్గర తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మన తోటి దాసులు లేకపోతే తోటి విశ్వాసులు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో, లేకపోతే ఏమైనా కష్ట పరిస్థితుల్లో, దుఃఖ పరిస్థితుల్లో, బాధాకరమైన సంఘటనల్లో మనం వాళ్ళ పట్ల శ్రద్ధ వహించాలి. ఒక మాథ్యూ హెన్రీ ఇలా అంటాడు, ద సిన్స్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ ఫెలో బిలీవర్స్ షుడ్ బి మ్యాటర్ ఆఫ్ గ్రీఫ్ అండ్ ట్రబుల్ టు అస్. మన తోటి విశ్వాసి ఒకవేళ పాపంలో పడి తను మెల్లమెల్లగా జారుకుంటా ఉంటే, పాపం చేస్తున్నప్పుడు లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం పోతే పోనీ ఆడ అలాగే వెళ్ళాలి అలా అనుకోకుండా తన గురించి శ్రద్ధ వహించి తన పట్ల మనం తన గురించి శ్రద్ధ వహించి కనికరపడి అతను అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా మనం సహకరించాలి. అవసరమైతే తనతో మాట్లాడాలి. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు లేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు తన గురించి ప్రార్థన చేయటం, లేదా సహాయం చేయటం, లేదా హాస్పిటల్కి ఇలాంటి విషయాల్లో మన తోటి దాసుల పట్ల, తోటి విశ్వాసుల పట్ల అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ దాసులు ఏం చేశారంటే ఆ యజమానుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో అప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి, ద వెర్డిక్ట్ ఆఫ్ ది క్రెడిటర్ 31 నుంచి 34 వచనాల్లో ఆయన ఏమన్నాడంటే చూడండి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. ఒక పక్కన తను ఎన్నటికీ చెల్లించలేని రుణాన్ని ఆ రాజు క్షమిస్తే, క్షమించబడిన ఈ వ్యక్తి ఏ రోజుకైనా తీర్చబడే అప్పు గురించి తన తోటిదాసుని చెరసాల్లో వేయించినప్పుడు ఈ రాజుకు కోపం వచ్చింది. అందుకంటా ఉన్నాడు చెడ్డదాసుడా అని. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, హీ రిప్రూవ్డ్ హిస్ క్రూయాలిటీ అండ్ హీ రివోక్డ్ హిస్ పార్డన్. అతని యొక్క ఆ చెడ్డ కార్యాన్ని ఆయన ఖండించాడు. ఖండించి ఏం చేశాడంటే తన యొక్క క్షమాపణను రద్దు చేశాడు. సో ఇది ఎంత దారుణం అంటే, తిరిగి విడుదల పొందిన ఈ వ్యక్తి, అంటే క్షమించబడి అప్పంతయు తీర్చబడిన ఈ వ్యక్తి తిరిగి మళ్ళా యథాస్థానానికి వచ్చేసాడు. ఎంత దారుణమైన సంఘటన చూడండి. సో దీన్ని బట్టి మనం ఒకవేళ ఇతరులను క్షమించకపోతే మన పరిస్థితి ఎలాగైపోతుందా అన్న ప్రశ్న మీలో రావచ్చు. అయితే విమోచించబడిన ఒక వ్యక్తి ఇతరులను క్షమించకపోవడం వలన తన యొక్క విమోచనను, రక్షణను కోల్పోడు. అయితే ఆ వ్యక్తి క్షమించకుండా ఉండలేడు. అర్థమైందా? విమోచించబడిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి క్షమించకుండా ఉండలేడు. అయితే ఇలా క్షమించకపోవటం వల్ల తిరిగి మళ్ళా తన అప్పు తన మీద మోపబడింది, తన చెరసాల్లో వేయబడ్డాడు అన్న విషయాన్ని బట్టి ఒకవేళ మనం క్షమించకపోతే మన రక్షణ పోద్దా, విమోచన పోద్దా అన్న ప్రశ్న లేకపోతే అనుమానం మనకు ఉండాల్సిన అవసరత లేదు. సో ఆఖరి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభు ఇక్కడ ఫైనల్ కంక్లూషన్ ఇచ్చారు. ఏమని అంటున్నారంటే, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను. ఇది అసలు సంగతి. ఇక్కడి నుంచి మన ప్రసంగంలోని ముఖ్యమైన పాఠాలు ఇక్కడి నుంచి వస్తాయి. చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరికొకరు క్షమించుడి.
జేసీ రైల్ అనే భక్తుడు ఏమంటాడు తెలుసా? అవర్ నైబర్స్ అఫెన్సెస్ ఎగ్నెస్ట్ అస్ ఆర్ మియర్ ట్రిఫల్ కంపేర్డ్ విత్ అఫెన్స్ ఎగ్నెస్ట్ గాడ్. నీ తోటి దాసునికి లేకపోతే తోటి విశ్వాసికి, నీ సహోదరునికి నీవు చేసే విషయాలు, లేకపోతే అపరాధం, లేకపోతే అతనికి వ్యతిరేకంగా చేసే నీ క్రియలు దేవునితో పోల్చుకుంటే చాలా చిన్నవి. దేవునికి నువ్వు చేసి దాంతో పోల్చుకుంటే అవి చాలా చిన్నవి. అవి ఎందుకు లెక్కలోనికి రానివి. నువ్వు చేసే దేవునికి వ్యతిరేకంగా చేసే నేరాలు, ఘోరాలు నీ సహోదరునికి నువ్వు చేసే విషయంలో పోల్చుకుంటే అవి చాలా ఎక్కువ. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో తెలుసా? నీ ముఖాన్ని నా ముఖాన్ని చూసి కాదు. నిన్ను నన్ను క్షమించాల్సి వచ్చినప్పుడు దేవుడు యేసు క్రీస్తుని చూసి మనల్ని క్షమించాడు. ఆయన్ని చూసి మనల్ని క్షమించాడు. నీ సహోదరుడు నీకు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు అతన్ని క్షమించడానికి నీకు మనసు లేకపోతే నువ్వు క్రీస్తు వైపు చూడు. దేవుడు ఎలాగైతే ఆయన్ని, క్రీస్తును చూసి, ఆయన కుమారుని చూసి నిన్ను క్షమించాడో, నీవు కూడా ఆ క్రీస్తును చూసి ఆ వ్యక్తిని క్షమించు. అప్పుడు నీకు మనసు పుడుతుంది. నేను క్షమించలేనండి, నా వల్ల కాదండి, ఇంత చేసిన తర్వాత ఎలా క్షమించమని అడుగుతున్నారండి? ఇట్లాంటి ప్రశ్నలు మనకు చాలా వస్తాయి. కొలసీలకు రాసిన పత్రిక 3:13 ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. రాబర్ట్ లీటన్ అనే ఒక వ్యక్తి, ఆయన ఒక భక్తుడు, ఇట్లా అంటాడు: వీ ఆట్ టు ఫర్గివ్ అవర్ సెల్ఫ్స్ లిటిల్ అండ్ అదర్స్ మచ్. అంటే ఏంటంటే, నువ్వు ఇతరులను ఎక్కువ క్షమించాలి, నువ్వు తక్కువ క్షమించుకోవాలి అని అంటున్నాడు. కానీ మనం చేసేది ఏంటంటే దీనికి రివర్స్. ఇతరుల్ని తక్కువ క్షమిస్తాం, మనల్ని మనం ఎక్కువ క్షమించుకుంటాం. ఎప్పుడైనా తప్పు మనకు కనిపించినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం ఎలా నచ్చ చెప్పుకుంటాం తెలుసా? నువ్వు అలా చేసేవేంటి? ఆడు అలా చేయట్లేదేంటి? నువ్వు ఇలా చేసావంటే అందరూ అలా చేస్తున్నారుగా, ఆళ్ళు చేయట్లేదా, ఈడు చేయట్లేదా అంటే అలా వంకలు చూపించుకుంటూ ఏం చేస్తాం తెలుసా? మనల్ని మనం క్షమించేసుకుంటాం. ఇది చాలా సులభమైన పని, చేతిలో పని కదా ఇది. మనల్ని మనం క్షమించుకోవడం చాలా సులభం, కానీ ఇతరులకు క్షమించడం కష్టం. కానీ మీరు ఒకరినొకరు క్షమించండి. అది పరిచయ లెక్క బుద్ధి. వాడు ఏంటంటే తన మీద తను తక్కువగా సింపుల్గా చూసుకుంటాడు, ఇతరుల మీద చాలా కఠినంగా ఉంటాడు. నువ్వు అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదు, విశ్రాంతి రోజున అలా ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు అలా చేయట్లేదు, మొత్తం ధర్మశాస్త్రంలో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా అతను ముందు పెడతాడు. ఇతరుల విషయంలో చాలా కఠినంగా ఉంటాడు, తన విషయంలో తను సులువుగా ఉంటాడు. నువ్వు ఇతరుల్ని తక్కువ క్షమించి నువ్వు ఎక్కువ క్షమించుకుంటా ఉంటే అది పరిచయల బుద్ధి. నిన్ను నువ్వు తక్కువ క్షమించుకోవాలి, ఎక్కువ క్షమించుకోవాలి, ఇతరులను తక్కువ క్షమించుకోవాలి, ఇతరులను ఎక్కువ క్షమించాలి. కాబట్టి ఒకరినొకరు సహించుచు, కష్టమే కొన్నిసార్లు ఈ సహనం మన ఎక్సర్సైజ్ చేయడానికి కష్టంగానే ఉంటుంది. అయితే సహించుచు ఒకరినొకడు క్షమించుడి అని అంటాడు. అంతేకాకుండా ఇంకా కొన్ని మాటలు అక్కడ ఏమంటాడంటే, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడలా. ఇక్కడ ఆ మాట కూడా పెడుతున్నాడు. మనం రోజు ఫేస్ చేసే సబ్జెక్టు బైబిలే చెప్తా ఉంది. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల, హాని. కాబట్టి ఇతరులకు మనం ఎక్కువగా ఇతరులను క్షమించడం అన్నది మనం అలవాటు చేసుకోవాలి. ఇందులో 2 విషయాలు ఉంటాయి. ఈ క్షమించకపోవడంలో వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని 2 భాగాలుగా చెప్తున్నాను. మొదటిది, ద డేంజర్ ఇన్ నాట్ ఫర్ గివింగ్. ఒకవేళ నువ్వు క్షమించకపోతే నీకు వచ్చే ప్రమాదం ఏంటి? రెండోది విషయం, ద డ్యూటీ ఇన్ ఫర్ గివింగ్. నువ్వు క్షమించడంలో నీ పాత్ర ఏంటి, నీ బాధ్యత ఏంటి? ఈ 2 మనం చూసి మనం ముగించుకుందాం. మొదటిది, ఒకవేళ నీవు ఒక వ్యక్తిని క్షమించలేకపోతుంటే
నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటూ ఉంటే అప్పుడు నిన్ను ఏమని అనుకోవాలంటే నీ యొక్క మార్పు అది సరి అయిందా కాదా అని ఆలోచించవలసి వస్తుంది. హిస్ కన్విక్షన్ ఈజ్ నాట్ జెన్యూన్. అలాంటి పరిస్థితులు అంటే ఒక పక్కన నువ్వు విశ్వాసిగా చెప్పబడుతూ ఇంకో పక్కన అవతల వ్యక్తిని క్షమించలేకపోతున్నావు ఎప్పటికీ అని అంటే అప్పుడు నీ యొక్క కన్విక్షన్ లేకపోతే నీ యొక్క మారు మనసు అనుభవం అవి ప్రశ్నార్థకంగా మారిపోతాయి. రెండో సంగతి, హీ ఈజ్ నాట్ ట్రస్టింగ్ గాస్పల్. అంటే సువార్తను అతను నమ్మట్లా. మన చిన్నప్పటి నుంచి బైబిల్ తెరవక ముందే సండే స్కూల్ స్థాయిలో నుంచి మనం ప్రభు ప్రార్థన నేర్చుకున్నాం. ప్రభు ప్రార్థన అందులో ఒక మాట ఉంటుంది, మేము మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. ఏది ముందు ఏది తర్వాత? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం అంటే జరిగిపోయిన సంగతి. క్షమించి ఉన్న ప్రకారం అంటే క్షమించేశాం. నువ్వు క్షమించిన తర్వాత మా రుణాలు క్షమించమని ప్రభువుని అడుగుతున్నావు. సో ఈ విషయం చిన్నప్పుడే నేర్చుకున్నావు. నువ్వు మొదట నీ సహోదరుని క్షమించకుండా, నీ తోటి విశ్వాసిని క్షమించకుండా ప్రభు దగ్గరికి వెళ్ళి ఎలాగ క్షమించమని అడుగుతున్నావు? ఆ మాటకు వస్తే వాస్తవానికి రోజు దేవుని దగ్గర క్షమాపణ కోరడానికి నీ దగ్గర ఏదీ లేదా? అసలు ఏ విషయం లేదా? అంత చక్కగా అంత యథార్థంగా నువ్వు జీవించావా ఒక రోజులో? సాయంకాలం వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర క్షమాపణ కోరకుండా లేకపోతే నీ ప్రార్థన ఏనాడన్నా ముగిసిందా? ఒకవేళ ముగిస్తే చాలా సంతోషం, మంచిది. అయితే ప్రతిరోజు ఉంటుందా ఆ మాట? మూడో విషయం ఏంటంటే హీ విల్ లూజ్ వాట్ హీ యాక్చువల్లీ టు హ్యావ్. ఇక్కడ ఏం జరిగింది? తను క్షమించబడ్డాడు, కానీ తోటి దాసుని క్షమించలేకపోవటం వల్ల తన క్షమాపణ రద్దు చేయబడింది. వాస్తవానికి మీరు నేను మనం అందరం కూడా క్షమాపణ పొందాలి ప్రతి దినం. ప్రార్థనలో మాత్రమే కాదు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అవి కూడా దేవునికి లెక్కే. ఆయన దగ్గర ఖాతాలో అవి కూడా యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దేవుని దగ్గర ప్రతిరోజు క్షమాపణ అవసరమైన మనం మన తోటి వారి పట్ల అదే క్షమాపణ మనం చూపించకపోతే ఈ క్షమాపణ దేవుని దగ్గర నుంచి మనం పొందలేం. లార్డ్ హెర్బర్ట్ అనే ఆయన ఏమంటాడంటే, హీ హూ కెనాట్ ఫర్గివ్ అదర్స్ బ్రేక్స్ ద బ్రిడ్జ్ ఓవర్ విచ్ హీ హిమ్సెల్ఫ్ మస్ట్ పాస్. అంటే తిరిగి నువ్వే రావాల్సిన బ్రిడ్జిని నువ్వు క్షమించకపోతే ఇతరులని నువ్వే తిరిగి రావాల్సిన బ్రిడ్జిని, ఆ వంతెను నువ్వు కూలగొట్టుకున్నట్టు అని అంటాడు. ఎందుకనంటే ప్రతిరోజు నీకు క్షమాపణ దేవుడి దగ్గర నుంచి అవసరం. మనం క్షమించాలి, క్షమించమని అడగాలి, రెండూ ఉంటాయి. మనం ఒకే యాంగిల్లో చూస్తూ ఉంటాం. క్షమించమని అడగడానికి మనకి ఎంత ఇబ్బంది అంటే అక్కడ ఈగో ఫీలింగ్స్. అలా అంటే నేనేమన్నా తక్కువైపోతానేమో. రాజకీయ నాయకులు ఎలా చెప్తారు తెలుసా? వాళ్ళు చాలా దారుణమైన స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. సారీ అని చెప్తారు. సారీ అంటే నేను చింతిస్తున్నాను అని. చాలా సింపుల్ అది సారీ చెప్పడం. కానీ నువ్వు నిజంగా అవతల వ్యక్తికి ద్రోహం చేస్తే క్షమించు అని అడగాలి. క్షమించు, ఫర్గివ్ మీ అని అడగాల. సారీ, ఎక్స్క్యూజ్ మీ అవి తేలిక పదాలు. అవి నువ్వు అతని పట్ల నువ్వు చేసిన తప్పుకి అపరాధానికి హృదయపూర్వకంగా నువ్వు అడగాల్సిన మాట ఏంటంటే క్షమించు అని. నువ్వు క్షమించడం మాత్రమే కాదు, క్షమాపణ అడగడం కూడా నేర్చుకోవాలి. సో ద డ్యూటీ ఇన్ ఫర్గివింగ్ రెండో విషయం. అందులో ఏంటంటే వీ నీడ్ ఫర్గివ్నెస్. దేవుని దగ్గర నుంచి మనం క్షమాపణ పొందాలి. రెండో విషయం ఏంటంటే దెర్ ఈజ్ ఎ జడ్జిమెంట్ డే. అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీసుకురాబడుతుంది. ఒకరోజు నిన్ను నన్ను దేవుడు లెక్కడగబోతా ఉన్నాడు. కాబట్టి ఆ రోజు నువ్వేం చెప్తావు? నీ తోటి వారు, నీ తోటి విశ్వాసులు
నువ్వు ఎంత భక్తిగా ఉన్నావో లేకపోతే నీకు బైబిల్ ఎంత తెలుసో అన్నది వాళ్ళకి తెలియకపోవచ్చేమో, కానీ ఏదైనా సందర్భంలో అతను నువ్వు క్షమిస్తే అది ఎప్పటికీ మర్చిపోలేడు. సెక్యులర్ అంటే ఈ బయట విశ్వాసి కాని వాళ్ళ గురించి కూడా ఈ క్షమాపణ గురించి అద్భుతమైన మాటలు చెప్పారు. ఇందిరాగాంధీ ఒక మాట అంటది, ఫర్గివ్నెస్ ఈజ్ అ వర్చ్యూ ఆఫ్ ది బ్రేవ్ అంటది. అంటే ధైర్యవంతులు క్షమించగలరట. ఆవిడ సెక్యులర్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ ఆ మాట చెప్పగలిగింది. మన విశ్వాసులంగా, దేవుని ఎరిగిన వారంగా మనం ఇంకా ఎంత ఎక్కువగా మనం మన తోటి వారిని క్షమించగలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు విశ్వాసి అయితే నువ్వేం చేయాలంటే నీ తోటి వారి పట్ల క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు కాకపోతే కనుక గుర్తుపెట్టుకో, నీ పాపాలు క్షమించబడకపోతే, నీ పాప రుణం తీర్చబడకపోతే, ఇదిగో ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, నా తండ్రి కూడా క్షమించడు. తండ్రి ద్వారా మాత్రమే మనకి పరలోక రాజ్యం అన్న సంగతి మనకు తెలుసు. ఆయన ద్వారా తండ్రి వద్దకు మన పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. కాబట్టి ఒకవేళ క్షమించబడకపోతే ఏం జరుగుతుంది అన్న మాట ఆయనే చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ రాజు కూడా ఏం చేశాడు? చెరసాల్లో వేశాడు. తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను. ఒకవేళ దేవుడే గనక మన పాపాలను క్షమించకపోతే నీకు పరలోకంలో స్థానం ఎక్కడిది? ఒకవేళ క్షమించబడని అనుభవంలో మీరెవరన్నా ఉంటే అడగండి దేవుణ్ణి, నన్ను క్షమించు అని అడగండి, నా పాపాలు క్షమించు అని అడగండి. ఒకవేళ విశ్వాసిగా ఉండి నీ పాపాలు క్షమించబడిన విమోచన రక్షణ అనుభవంలో నువ్వు ఉండుంటే నీకెవ్వరూ శత్రువులు ఉండటానికి వీల్లేదు. బైబిలే చెప్తుంది, మనందరికీ ఒక కామన్ ఎనిమీ ఉన్నాడు. ఎవరైనా శత్రువైన సాతానని బైబిలే చెప్తా ఉంది. కాబట్టి నీకు నాకు ఉండాల్సిన కామన్ ఎనిమీ ఎవరై అంటే సాతాను తప్ప ఇంకెవరు లేరు. కానీ ఒకవేళ నీతో విభేదించి తనకు తానుగా వేరే వ్యక్తులు నిన్ను విడిచి వెళ్ళిపోతే, నీకు ద్రోహం చేసి వెళ్ళిపోతే అది వేరే సంగతి. కానీ నీకు నీవుగా ఒక వ్యక్తి మీద కోపాన్ని, ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంచుకుని ఆ కక్షను, పగను మనసులో, హృదయాల్లో అలాగే నింపుకొని అలాగే కొనసాగించుకుంటా ఉంటే, ఇందాక చెప్పాను కదా, నీ మార్పు సరి ఏందో కాదో ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. అలా చేయటం విశ్వాసిగా నీకు తగని విషయం. సంఘంలో మనం ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరు క్షమించుకోవటం, ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపించుకోవటం, సహకారిగా ఉండటం, అనారోగ్యంలో ఉన్నప్పుడు వాళ్ళని దర్శించటం, వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, వాళ్ళకి అవసరమైతే ఆర్థిక సహాయం చేయటం మనం నేర్చుకోవాలి. వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆర్థికంగా ఏదైనా సహాయం చేయడం అవసరమే. మీరు ఒక మాట వినే ఉంటారు, ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఇది బైబిల్ ఒప్పుకోదు. ప్రార్థన చేసేదాన్ని బైబిల్ తక్కువగా ఏం చూడటంలా. అయితే నువ్వు ప్రార్థన చెయ్యి, అవసరమైతే, చేతనైతే, నీ వల్ల అయితే ఏదైనా సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయి. చేయగలిగి ఉండి కూడా చేయకుండా నేను ప్రార్థన చేస్తున్నానని వేషధారిలాగా మాట్లాడదు, అది తప్పు. నువ్వు చేయగలిగితే, తను ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే, ఎవరైనా హాస్పిటల్ పాలయ్యి బిల్స్ కట్టలేని పరిస్థితులు ఉంటే నీకు చేతనైంది చెయ్యి. ఎంత చేయమని ఎవరు నిన్ను అడగరు, లేకపోతే ఇబ్బంది పెట్టరు. చెయ్యి నువ్వు. అదే సమయంలో ప్రార్థించు. ఒకవేళ చేయలేకపోతే ప్రార్థించు. ప్రార్థన వల్ల కూడా సహాయం చేసిన దానికన్నా గొప్ప కార్యాలు ప్రార్థన వల్ల జరుగుతున్నాయి. అది బైబిల్ చెప్తా ఉంది, మనం నమ్ముతున్నాం. అయితే చేయగలిగి ఉండి కూడా చేయకుండా ప్రార్థన చేస్తున్నాం బ్రదర్, ఇట్లాగ మాత్రం చెప్పటం అది వేషధారణ అవుతుంది. నేను ముగిస్తున్నాను. నేను ఒక సందర్భాన్ని లేకపోతే ఒక ఇల్లస్ట్రేషన్ మీ ముందు చెప్పి నేను ముగిస్తున్నా. అదేంటంటే, ఇది కల్పించింది, వాస్తవంగా జరిగిందేం కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఈ ప్రసంగానికి చక్కని ముగింపు అది తీసుకొస్తుందని నేను నమ్ముతున్నా. పౌలు ఈ భూమి మీద చక్కని పరిచర్య చేశాడు, అనేక పత్రికలు రాసి మనకు అందించాడు.
సంఘాన్ని కట్టడం గురించి ఆయన ఇచ్చిన పత్రికలు మనకి ఎంతో ఉపయోగపడినాయి. ఆయన చనిపోయాడంట. చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. పౌలు ఏమనుకున్నాడంటే, నేను పెద్ద ఇది నేను కల్పించిన కథ అని అంటున్నాను కాబట్టి మీరు దాన్ని లిటరల్గా తీసుకోకండి. నాకు ఎవరు వస్తారు పరలోకంలో నన్ను ఎదుర్కోవడానికి, లేకపోతే నన్ను స్వాగతించడానికి ఎవరు వస్తారు అని పౌలు ఎదురు చూస్తూ ఉన్నాడంట. నేను ఎవరి కోసమైతే పని చేశానో, ఎవరి కోసమైతే నా సర్వస్వాన్ని దారపోసానో, నా ప్రభు అయిన క్రీస్తు వస్తాడు అని ఎదురు చూశాడంట. రాలా ఆయన. అయితే కనీసం శిష్యుల్లో పెద్దోడైన పేతురునైనా పంపిస్తాడేమో అని ఎదురు చూస్తే ఆయన కూడా రాలా. ఎంతకీ వచ్చింది ఎవరో తెలుసా? హీఈస్ నన్ అదర్ దాన్ స్టీవెన్. స్టెఫను పౌలుని ఎదుర్కోటానికి వచ్చాడంట. ఇక్కడ మీకు చెప్పిన సందర్భం మీకు అర్థమైనట్టుంది. పౌలు తన మారక ముందు ఎవరి చావుకైతే కారకుడయ్యాడో ఆ వ్యక్తి తన్ని పరలోకంలో స్వాగతించడానికి వచ్చాడంట. దానికి మనకు అర్థమయ్యేది ఏంటంటే, క్షమాపణ లేకపోతే పగ విశ్వాసిగా మనకు తగని విషయం. మనం క్షమించాలి, క్షమించబడాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ బలలో పాల్గొనడానికి ముందు మీకు ఎవరికైనా మీతో విరోధంగా ఉంటే, ఇంకా క్షమించలేకపోయి ఉంటే, చెయ్యి వేయడానికి ముందు ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి మీరు ప్రార్థన చేసి క్షమించి మీరు చెయ్యి వేయండి. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక.